కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది ప్రభుత్వం. శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. వార్షిక బడ్జెట్కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపనుంది. అసెంబ్లీ హాలులో కేబినెట్ భేటీ అయింది. 2025-26 బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి చేరుకున్న భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్, పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు ప్రజాభవన్లోని నల్లపోచమ్మ ఆలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. వాస్తవిక ఆదాయం రాబడులకు దగ్గరగా బడ్జెట్ రూపకల్పన చేశారు. 3 లక్షల కోట్ల లోపే బడ్జెట్ ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ, ట్రిబుల్-ఆర్, మూసీ పునర్జీవం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. 1-2 కొత్త పథకాలు ప్రకటించే అవకాశం కూడా ఉంది. వ్యవసాయ, విద్య, వైద్యం, పంచాయతీరాజ్ శాఖలకు పెద్దపీట వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది ప్రభుత్వం. శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్స్ వేణు అందిస్తారు. వేణు, తెలంగాణ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది ప్రభుత్వం, పూర్తి సమాచారం ఏంటి? తెలంగాణ వార్షిక బడ్జెట్ను మరి కాసేపట్లోనే తెలంగాణ శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ బడ్జెట్ను 11 గంటలకు శాసనసభలో ప్రవేశపెడతారు. శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఇక కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ బడ్జెట్కు ఆమోదించేందుకు కేబినెట్ సమావేశం కమిటీ హాల్లో కొద్దిసేపటి కిందటే ప్రారంభమైంది. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్ను మంత్రివర్గం సమావేశమై ఆమోదించిన అనంతరం శాసన మండలిలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. అయితే ఇందులో భాగంగానే ఈ కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కూడా ప్రారంభమైంది. అయితే ఈసారి బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా అందరినీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక లోక్సభ ఎన్నికల వల్ల ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను 3 నెలల కాలానికి ప్రవేశపెట్టారు. ఇక తదనంతరం 9 నెలల కాలానికి 2,90,000 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ గత 2 బడ్జెట్లను చూసుకున్నట్లయితే, అంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కానీ అలాగే 9 నెలల కాలానికి సంబంధించి చూసుకుంటే పూర్తి స్థాయి బడ్జెట్ మాత్రం ఈ రోజు ప్రవేశపెట్టేదే, అంటే దాదాపు 1 ఇయర్ పాటు ఉండేటువంటిది. ఇక ఇందులో ప్రధానంగా చూసుకుంటే 2,90,000 కోట్లు గత ఏడాది ప్రతిపాదించడం జరిగింది. అయితే ఈసారి వాస్తవ అంచనాలను రూపొందించుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా గత ఏడాది ఏదైతే వస్తుందనుకున్నటువంటి కేంద్ర గ్రాంట్లు కానీ అలాగే ఇతర ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వస్తాయనుకున్నటువంటి ఆదాయం దాదాపు 50,000 కోట్లు లోటు ఉన్నట్లు మనకు సమాచారం. ఇక ఈ నేపథ్యంలో వాస్తవికతకు దగ్గరగా ఉండేలా కూడా బడ్జెట్ని ఈసారి ప్రవేశపెడతామని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా
ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి 6 గ్యారెంటీలపై ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేస్తోంది. ఇక అందులో భాగంగా ఈరోజు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ దాదాపు 3 లక్షల కోట్ల పైగా ఉండే అవకాశం ఉందని చెప్పి మనకు సమాచారం. ఇక ఇందులో చూసుకుంటే ఇప్పటికే సాగునీటి అలాగే తాగునీటి రంగానికి సంబంధించి 26,000 కోట్ల అంచనాలను ఇప్పటికే ఆ శాఖ సమర్పించడం జరిగింది. ఇక అందులో ఎంత కేటాయిస్తారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు విద్యాశాఖకు సంబంధించి చూసుకుంటే 30,000 కోట్ల అంచనాలు ఆ విద్యాశాఖ సమర్పించడం జరిగింది. ఇందులో 11,000 కోట్లు కేవలం ఏదైతే మోడల్ స్కూల్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ప్రతిపాదించడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ అలాగే మరోవైపు వ్యవసాయ రంగానికి కూడా ఉచిత విద్యుత్ అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఇంధన శాఖ కూడా భారీ ఎత్తున 26,000 కోట్లకు పైగా బడ్జెట్ అంచనాలు సమర్పించినట్లు మనకు సమాచారం. అయితే ఇందులో 18,000 కోట్లు ఏదైతే సబ్సిడీలు కానీ ఈ మరోవైపు ఛార్జీలు పెంచకుండా విద్యుత్ అందించాలి అంటే 18,000 కోట్లు ఈ ఇంధన శాఖకు సరిపోతాయని చెప్పి వారు ఇప్పటికే ప్రతిపాదనలు కూడా సమర్పించడం జరిగింది. ఇక మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా 6 గ్యారెంటీలు తీసుకోవడం జరిగింది. ఇందులో 6 గ్యారెంటీల్లో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తుంది. దీనికి సంబంధించి ఒక 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పి ఒక అంచనా ఉంది. మరోవైపు ఏదైతే ఇటు మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పి 1 కోటి మంది వరకు కూడా మేము కోటీశ్వరులను చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అందులో భాగంగా మహిళలకు కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఇక 6 గ్యారెంటీల్లో రాజీవ్ యువ వికాసం కింద దాదాపు ఒక 6,000 కోట్ల అంచనాలతో ఇప్పటికే ప్రతిపాదన సమర్పించడం జరిగింది. దీని ద్వారా కూడా పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇక మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని వేగవంతం చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మొదటి దఫాగా ఇప్పటికే కేటాయించారు. దానికి సంబంధించి కూడా నిధులు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే కేటాయించే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఏదైతే వ్యవసాయ రంగం కూడా ప్రాథమిక రంగంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి చెప్తూ ఉంది. అందులో భాగంగా ఇక రైతు భరోసాకు సంబంధించి దాదాపు ఒక 16,000 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ అవసరం ఉంటుందని చెప్పి వ్యవసాయ శాఖ కూడా ఈ బడ్జెట్ను అంచనాలను సమర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తారు అని చెప్పి ప్రాథమికంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఉద్యోగ ఉపాధి అలాగే విద్య వీటితో పాటు సాగునీటి రంగం వ్యవసాయ రంగంపై బడ్జెట్ కేటాయింపులు ఎక్కువగా ఉండేలా కూడా మా ప్రాథమికంగా ఏదైతే మేము రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చే అంశాల్లో ఇవి ఖచ్చితంగా ఉంటాయని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా పదే పదే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు వ్యవసాయ రంగం కానీ అలాగే ఏదైతే సాగునీటికి కానీ మరోవైపు ఏదైతే ఉచిత విద్యుత్ అందిస్తున్నారో వీటికి పెద్ద ఎత్తున కేటాయింపులు జరిపే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఆరోగ్య రంగానికి సంబంధించి కూడా చూసుకుంటే పెద్ద ఎత్తున కేటాయింపులు అవసరం పడతాయని చెప్పి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షల నుండి 10 లక్షలు పెంచడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి ఆరోగ్య శాఖ కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని చెప్పి ఆరోగ్య శాఖ కూడా ఇప్పటికే ప్రాథమికంగా బడ్జెట్ అంచనాలను సమర్పించడం జరిగింది. ఇక మరోవైపు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు పథకాలు ప్రవేశపెట్టిందో అందులో మరికొన్ని కూడా ఈ ఏడాది చేపట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెల కూడా 18,500 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో ఉద్యోగులకు జీతాలు కేటాయించగా మరోవైపు ఏదైతే అప్పు ఉందో అప్పుకు వడ్డీలు కూడా కడుతున్నాం. ఇక మిగిలినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో వాటిని అప్పటికప్పుడు కూడా సర్దుబాటు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. ఈ పునర్జీవన పథకానికి కూడా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఇక మెట్రో 2వ దశకు సంబంధించి కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు నివేదించినా కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఎలాంటి దానిపైన ఇప్పటికీ కూడా ఎలా వెళ్తుంది అనే దానిపైన స్పష్టమైన ప్రకటన చేయడంతో ఈ 2వ దశ మెట్రో రైలుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఇక ఈ మరోవైపు ఏదైతే RRR ఉందో RRR కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొంత నిధులు కేటాయించడం జరిగింది. అయితే ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ బడ్జెట్లో ఇటు RRR కూడా కొంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించే అవకాశం ఉంది. అయితే ఒకవైపు నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం ద్వారా ఉపాధి కల్పిస్తూ మరోవైపు ఇటు ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా జారీ చేస్తామని చెప్పి ఇప్పటికే జాబ్ క్యాలెండర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా ఉద్యోగ నియామకాలకు కూడా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి
రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. మొత్తంగా ఒకవైపు ఇటు వ్యవసాయ రంగం, మరోవైపు విద్య, ఉపాధి, మరోవైపు అభివృద్ధి, ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఈ బడ్జెట్ను రూపొందించినట్లు మనకు సమాచారం. అందులో భాగంగా ఈరోజు వచ్చేటువంటి బడ్జెట్ 3 లక్షల కోట్లకు పైగా ఉండే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు.